రండిరా రండిరా అన్నారు ఏ క్యా రండిరా ఆడ ఇవ్వటం లేదురా 15 రూపాయలు మీకు 800 ఇస్తాను 75 రూపాయలు ఆన్లైన్ ఉన్నాయి నోట్లు ఇస్తారంట అరే 750 ఇస్తే ఎవరు ఇస్తారు చల్ల నువ్వు ఇస్తావు ఇద్దరా అది కాదన్నా ఇప్పుడు చూడు అన్నా అన్న ఒక నిమిషం క్యూలో నిలబడుకుంటూ ఉంటే కోసం ఆన్లైన్లో 30 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి బుక్ చేసుకున్నాం. ఎవరు నుంచుంటారన్నా ఇప్పుడు మేము నిల్చుని దేనికి గేట్ బయట నుంచున్నాం దేనికి ఇలా డబ్బులు మేమే కట్టి మేమే బయట నుంచోవాలా? ఇప్పుడు ఆన్లైన్ చేసుకుంటే మాకు జిఎస్టీ పడితే అవి రిటర్న్ కట్టిస్తారా? ఇప్పుడు నాకు 22 ద్వారా 229 పైసలు పడిందన్నా ఆ 5 పైసలు ఇస్తారు ఇప్పుడు గ్యారంటీ తెచ్చిస్తారు ఎలా ఇస్తారు? ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ మీకు ఏం కావాలి? ఇప్పుడు ప్రధాన డబ్బులు అనేవి షో చేయమంటే షో చేయడం ఇప్పుడు 3 అవర్స్ వెయిట్ చేయించారు 3 అవర్స్ వెయిట్ చేయించారు ఎవరు రెస్పాన్సిబిలిటీ? మధ్యలో అయిపోయింది అనుకో మాకు సంబంధం లేదు కామర్స్ గా బయటకు వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఇప్పుడు 3 అవర్స్ వేస్ట్ చేస్తారు ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? టైం అంటే ఫ్రీగా వస్తుందా? యాజమాన్యం దగ్గర పోలీసులు కదా పోలీసులు వాళ్ళే చుట్టుముట్టు మమ్మల్ని గెట్టు చూసావన్నా ఇదిగో ఇది ఇంకేం అడుగుతామన్నా గేట్ అటుపక్క మీరు ఉన్నారు ఇటుపక్క మేము ఉన్నాం ఏమన్నా పనికి వచ్చా మా దగ్గర ఏం లేవు అంటే బయట నొక్కారు కనీసం చైర్లలో కూర్చుంటాం కదా మా డబ్బులు తీసుకొని మేము బయట నుంచి అర్థం కాదు. షో ఎన్ని గంటలకన్నా 10:40కి షో. మేము ఒక 15 నిమిషాల ముందు వచ్చినాం. ముందు వచ్చి ఇక్కడ వెయిట్ చేసినాం. అసలు కరెంటే లేదు. నేను ఫస్ట్ డే అనుకున్నా 12 గంటలకు దావాలు బంద్ చేస్తారా పోలీసులు రాగానే అట్లనే బంద్ చేసారు. లోపలికి వచ్చినాం మొత్తం బందే ఉన్నాయి. కొంచెంసేపు వెయిట్ చేయగానే స్విచ్ చేసారు అలా మొత్తం వేలిపోయింది. దాని తర్వాత బయటకు పంపించారు పైసలు రీఫండ్ అయితే షో నడవదని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు లోపలికి వస్తే ఏమైంది మనకు చెప్పమంటే చెప్తలేరు ఈ పోలీసు వాళ్ళు ఏమో మమ్మల్ని బయటకు పంపిస్తారు. మళ్ళీ ఇప్పుడేమో షో చేస్తాను లోపల మేనేజర్ వాళ్ళు అంటారు వీళ్ళేమో షో వేయరు లొల్లిలు అయితే వద్దని వాళ్ళు పంపిస్తారు. పైసలు ఇడిస్తాను ఇటు పంపిస్తారు చిల్లర్ లేవో అని వాళ్ళు అంటారు. 3 గంటలు నాకు ఏమన్నా నా చిల్లర నా దగ్గర ఉన్నాయి అంటే వాళ్ళు అంత పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అరే 4 గంటల నుంచి వాటర్ అయినా ఇచ్చిందా?